మన దేశంలో న్యాయం సామాన్యులకు అంత తొందరగా అందదు. మరి పోలీస్ అధికారి హత్యకు గురైన అంతేనా అంటే ఇక్కడ కూడా అదే జరిగింది. పోలీస్ అధికారి అశ్విని బిద్రా గోరే హత్య కేసు సంచలనం సృష్టించింది. అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అశ్విని 2016 ఏప్రిల్ 13న ఉదయం డ్యూటీకి వెళ్లారు. కానీ ఆ తర్వాత సాయంత్రమైనా కూడా ఇంటికి రాలేదు. భర్త కూతురు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఒకసారి మాత్రం కూతురికి వాట్ ఆర్ యూ డూయింగ్ అని మెసేజ్ వచ్చింది. భర్త సోదరుడు తండ్రికి కూడా ఆ తర్వాత మెసేజ్లు వచ్చాయి. ఆ తర్వాత వీరు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వీరికేమీ అర్థం కాలేదు. దీంతో మరుసటి రోజు వరకు ఎదురు చూసిన భర్త కుటుంబ సభ్యులు ఆమె పనిచేస్తున్న రత్నగిరి పోలీస్ స్టేషన్కి వెళ్లి వాకబు చేశారు. కానీ వాళ్లేమో మేడం బయటకు వెళ్లి పోలీస్ స్టేషన్కు మళ్లీ రాలేదని చెప్పారు. ఆ తర్వాత కలంబోలి పోలీస్ స్టేషన్కు భర్త రాజు కూతురు సిద్ధితో వెళ్లారు. మాకు కూడా ఏమీ సమాచారం లేదని అక్కడున్న పోలీసులు చెప్పారు. ఇక వాళ్ళు అక్కడే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే భర్త కూతురు తెలివిగా ఆమె ఉంటున్న ఫ్లాట్కి వచ్చారు. దానికి తాళం వేసి ఉంది. ఈ ఫ్లాట్ ఏంటంటే ఆమె పనిచేస్తున్న దగ్గర ఉండే ఫ్లాట్. ఇక భర్త తన కూతురుతో కలిసి వాళ్ళ సొంతింటి దగ్గరే ఉండేవారు. కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి సరాసరి ఫ్లాట్కి వచ్చి తాళం పగలగొట్టి చూశారు. ఆమె ఫోన్ హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైంది. ల్యాప్టాప్ కూడా అక్కడే ఉంది. అయితే ఆ ఫోన్లో ల్యాప్టాప్లో అశ్విని అలాగే సీనియర్ పోలీస్ ఆఫీసర్ అభయ్ మధ్య అక్రమందం ఉందనే విషయం వారికి అర్థమైంది. వాస్తవానికి భర్త రాజు పలుమార్లు భార్యను వారించాడు. కానీ ఆమె వినలేదు. చివరకు అశ్విని తండ్రి కూడా కూతురుని పద్ధతిగా ఉండమని చెప్పారు. అయినా సరే తన పై అధికారి అయిన అభయ్తో అక్రమందం పెట్టుకుంది. ఇప్పుడు సడన్ గా మిస్ కావడంతో వాళ్ళు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అశ్విని మిస్సింగ్ వెనుక పోలీసు ఉన్నతాధికారి అభయ్ ఉన్నాడని కంప్లైంట్ ఇచ్చారు. కానీ కేసు ఏమాత్రం ముందుకు సాగలేదు. అలా అలా ఏళ్లు గడిచిపోయాయి. ముందసలు అశ్విని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలుసుకుంటే ఈ కేసు గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అశ్విని కొల్లాపూర్ జిల్లాలోని ఆల్తే గ్రామంలో పుట్టి పెరిగారు. ఆమెకు 2005లో హత్కడంగెల్లికి చెందిన రాజుతో పెళ్లైంది. అయితే ఆమెకు పోలీస్ అవ్వాలనేది కల. అందుకే చాలా ఏళ్లుగా ప్రిపేర్ అవుతూ వచ్చింది. పోటీ పరీక్షలు రాస్తూ కష్టపడి చాలా ప్రయత్నాలు చేసింది. చివరకు 2006లో ఆమెకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. మొదట పూణేలో పనిచేశారు. ఆ తర్వాత సాంగ్లీ పోలీస్ స్టేషన్లో కూడా పనిచేశారు. అయితే అక్కడే అంటే సాంగ్లీలో ఆమె సీనియర్ పోలీస్ ఆఫీసర్ అభయ్ కురుత్కర్తో పరిచయం ఏర్పడింది. ఆమెను పలు ఇన్వెస్టిగేషన్లకు తీసుకెళ్లారు ఆయన. అక్కడ వారి పరిచయం కాస్త అక్రమందానికి దారితీసింది. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ఈ గ్యాప్ లో ఆమెకు కూతురు కూడా పుట్టింది. దాదాపు 7 ఏళ్ల పాటు ఇద్దరు భార్యాభర్తల మాదిరిగానే అక్రమందం కొనసాగించారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి నిలదీశాడు కూడా. కానీ ఆమె మారలేదు. ఆ తర్వాత కూతురు ప్రవర్తన గురించి అశ్విని తండ్రికి కూడా తెలిసింది. ఇక 2013లో అశ్వినికి ప్రమోషన్ వచ్చింది. దీంతో ఆమెను రత్నగిరికి బదిలీ చేశారు. అయితే ఉన్నతాధికారిగా ఉన్న అబ్బాయి వారాంతరంలో రత్నగిరికి వెళ్లేవాడు. ఆమె గదిలోనే ఎంజాయ్ చేసేవాడు. అలా వారి వ్యవహారం నడుస్తూ ఉండగానే ఆమె మిస్ అయింది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. అలా అలా ఏళ్లు గడిచిపోయాయి. దీంతో అశ్విని తల్లిదండ్రులు భర్త గవర్నర్ కూడా నాడు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు మహిళా అధికారి సంగీత అల్ఫాన్సాను విచారణాధికారిగా నియమించారు. ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇక ఆమె తన క్రైమ్ టీంతో కలిసి విచారణ మొదలు పెట్టారు. మరోవైపు అనుమానితుడిగా ఉన్న అబ్బాయి ఈ కేసును దారి తప్పేలా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొన్నిసార్లు విచారణాధికారిగా ఉన్న సంగీత కూడా సహకరించకుండా అతి చేశాడు. మరోవైపు అతనికి పెద్ద వీరుడని ఏకంగా రాష్ట్రపతితో గ్యాలంటరీ అవార్డు కూడా దక్కింది. ఈ విషయంతో అశ్విని బంధువులు షాక్ అయ్యారు. ఒక హత్య కేసులో ఉన్న వ్యక్తికి అవార్డు ఎలా ఇస్తారు, అది కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా? బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరా అని నిలదీశారు. మీడియాలో కూడా అభయ్కు అవార్డు రావడంపై విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా అతనికి వెంట్రుక కూడా ఓడలేదు. ఏడాదికి ఏడాది అభయ్ ప్రమోషన్లతో ముందుకెళ్లిపోతూనే ఉన్నాడు. కానీ అశ్విని హత్య కేసు విచారణాధికారి సంగీత మాత్రం ఏమాత్రం వదిలిపెట్టలేదు. ముందు సాంకేతిక ఆధారాలను ఆమె సంపాదించారు. సరిగ్గా అశ్విని మిస్ అయినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారనే విషయంపై కూడా ఆరా తీశారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ ఎప్పుడు కూడా అశ్విని వెంటే ఉంచుకునేవారు. తన పర్సనల్ ఫోన్ ఇంట్లోనే ఆ రోజు వదిలి వచ్చేశారు. దీంతో ఈ కేసు కాస్త మిస్టరీగా మారింది. ఈ కేసు నాడు ప్రభుత్వాన్ని కూడా షేక్ చేసింది. పోలీస్ అధికారి చనిపోతే పోలీసులే విచారణ చేయలేకపోతున్నారు. ఇక సామాన్యులకేం చేస్తారని జనం మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు రాజకీయ నాయకులు కూడా ఈ కేసును తొందరగా తేల్చాలని సంగీతకు మరింత అధికారాలు ఇచ్చారు. ఆమెకు కొంతమంది పోలీసులు సాయం చేయడం లేదని ఫిర్యాదు చేయడంతో పొలిటికల్ ప్రెషర్ పెరిగింది. ఆ తర్వాత డీజీపీ సహా అందరూ కూడా సంగీతకు సహకరించాలని కఠినమైన సందేశం పంపించారు. దీంతో మొదటగా అశ్విని ఫోన్ లొకేషన్ను చూడగా సరిగ్గా ఆమె ప్రియుడు అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నట్లు తేలింది. అంతేకాదు అదే సమయంలో అభయ్ ఫోన్ కూడా అక్కడే ఉంది. మళ్ళీ మరుసటి రోజు అశ్విని ఫోన్ అభయ్ ఫోన్ లొకేషన్లు ఒక సరస్సు దగ్గర ఉన్నట్లు కూడా తేలింది. దీంతో అభయ్ను ప్రశ్నించారు పోలీసులు.
కానీ అభయ్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. నేను పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నానని చెప్పాడు. ఆ రోజు నిజంగానే ఆయన పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. కానీ పెట్రోలింగ్ వదిలేసి ప్రియురాలు అశ్వినిని తన దగ్గరకు పిలిపించుకున్నాడని పోలీసులు అనుమానించారు. అయితే అశ్విని ఫోన్ తీసుకున్న అభయ్ ఆమె బ్రతికే ఉందని చెప్పేందుకు కొన్ని మెసేజ్లను పంపాడు. అది కూడా కూతురు, భర్త, సోదరుడు, తండ్రికి పంపాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులకు కూడా కొన్ని మెసేజ్లు ఆమె ఫోన్ నుంచి పంపాడు. మొదట భర్తకు హౌ ఆర్ యు అనే మెసేజ్ పెట్టాడు. ఇక్కడే పోలీసులకు క్లూ వచ్చింది. అంటే యు, హౌ ఆర్ యూలో యూని వైవోయు అనే రాశాడు. వాస్తవానికి పూర్తిగా ఎప్పుడు కూడా అశ్విని రాయదు. కేవలం హౌ ఆర్ యు అంటే యు మాత్రమే రాస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె వైవోయు అని రాయదు. వందల మెసేజ్లు చూసినా కూడా షార్ట్ ఫామ్ లోనే రాశారు ఆమె. వాట్ ఆర్ యూ డూయింగ్ అనే మెసేజ్ పెట్టినా కూడా అలానే యు రాసే అలవాటు ఉంది ఆమెకి. అంటే కేవలం యు మాత్రమే రాస్తుంది, వైవోయు రాయదు. కానీ అశ్విని చనిపోయాక వైవోయు అని మెసేజ్లు పెట్టి పంపారు. ఆ తర్వాత సంగీత అతని ఫోన్లో వాటిని కూడా చూశారు. దీంతో రెండవ ఆధారం దొరికింది. ఇక ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మరో తెలివైన పని చేశారు. అదే అతని కార్ డ్రైవర్ కుంతన్ బండారి. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట తన బాస్ పెద్ద ఆఫీసర్ అని డ్రామాలాడాడు. కానీ తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు. తాను హత్య చేయలేదు, కానీ మృతదేహాన్ని మొక్కలు చేసేందుకు సాయం చేశానని బాంబు పేల్చాడు. ఎవరు చంపారంటే మాత్రం తన బాసేనన్నాడు. ఇక్కడే మరో వ్యక్తి పేరు కూడా బయటకొచ్చింది. అతను అభయ్ చిన్నప్పటి స్నేహితుడు మహేష్ ఫల్నీకర్ అనే బ్యాంకర్. ఇతను కూడా మృతదేహం పారేసేందుకు 2 ఇనప పెట్టెలను ఇచ్చాడు. వాటిని కారులో వేసుకుని వెళ్లే సమయంలో అభయ్తో ఉన్నాడని చెప్పాడు. ఇలా అన్ని ఆధారాలతో అభయ్ని ఇరికించడంతో నిజం ఒప్పుకున్నాడు అబ్బాయి. దాదాపు 10 ఏళ్ల పాటు అశ్వినితో అక్రమంబంధం ఉంది. ఆమెంటే నాకు చాలా ఇష్టం, నేనన్నా కూడా ఆమెకు ఇష్టం. అయితే భర్త కూతురుని వదిలేసి తనతో వస్తానని చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని రోజు గొడవ పెట్టేది. తనను పెళ్లి చేసుకోకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. అలా చేస్తే నా పరువు పోతుందని భయపడ్డాను, ఉద్యోగం కూడా పోతుందని కంగారు పడ్డాను. ఏప్రిల్ 13న మా ఇంటికి వచ్చింది అశ్విని. ఇద్దరం కలిసి మద్యం తీసుకున్నాం. అప్పటికే నేను అధికారికంగా నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాను. కానీ ఆమెను చంపిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్తే అనుమానం రాదనుకున్నాను. మేము ఎంజాయ్ చేసిన తర్వాత వాటర్ తాగేందుకు బెడ్ మీద నుంచి లేచిన అశ్విని ఫ్రిడ్జ్ వైపు వెళ్ళింది. నేను వెనుక నుంచి క్రికెట్ బ్యాట్ తీసుకుని తల మీద గట్టిగా 2 సార్లు బాదాను. ఆమె చనిపోయింది. ఆ తర్వాత నా డ్రైవర్ బండారి, స్నేహితుడు మహేష్ సాయం తీసుకున్నాను. వారిని ఈ కేసులోకి రాకుండా చూసుకుంటానని మాటిచ్చాను. నా డ్రైవర్ నేను మొక్కలు చేసి 2 పెట్టెల్లో పెట్టాం. ఆ పెట్టెలను నా ఫ్రెండ్ మహేష్ తెచ్చాడు. వాటిని రాత్రి సమయంలో ఓ లోతైన సరస్సులోకి విసిరేశాము. ఇనుప పెట్టెలు కావడంతో అవి కూడా బరువుగా ఉండడంతో అవి నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసామని చెప్పారు. అలా ముగ్గురిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు మహిళా విచారణాధికారి సంగీత. అయితే మొదట లాయర్లకు, పోలీసులకు కూడా ఎవరూ సహకరించలేదు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ కమిషనర్కు నాడు ఫిర్యాదు చేశారు. ఇది కాస్త మీడియాకు లీక్ కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కమిషనర్ జోక్యంతో మళ్లీ విచారణ ముందుకు సాగింది. అయితే కాల్ డేటా, అతని ఇంట్లోని కెమికల్ అనాలిసిస్, ఆ రోజు హత్య జరిగిన సమయంలో చివరిగా అభయ్ ఇంట్లోనే అశ్విని ఉందనే వివరాలను సేకరించారు. అయితే ట్రంక్ పెట్టెలు మాత్రం దొరకలేదు. ఈ విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించారు నిందితులు. కానీ పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కోర్టులో అభయ్ హత్య చేశాడని నిరూపించారు పోలీసులు. దీంతో కోర్టు ముగ్గురిని దోషులుగా తేల్చింది. హంతకులను కోర్టు కఠినంగా శిక్షించింది. జీవితాంతం జైల్లోనే ఉండాలని తీర్పునిచ్చింది. 2016లో హత్య చేస్తే 2025లో అశ్వినికి న్యాయం దక్కింది. కేవలం యు అనే అక్షరమే ఇక్కడ పట్టించింది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.